దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఉదయకాలమున చేరి మీ అందరికీ కూడా ప్రభునామమున ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి, పునరుత్థాన మహిమలో ఒక్కొక్కరిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినము జాన్ మార్కు అను మారు పేరైన యోహాను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దిన ధ్యానంలో దేవుడు సహాయం చేయనట్లు, దేవుడు తన కృప అనుగ్రహించి నడిపించినట్లు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరమంది ఆశ్రముడా ప్రేమ తండ్రి, పునరుద్ధాన దినాలలో ఒక్కొక్కరిని ఆయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు నడిపిస్తున్న దాన్ని బట్టి, మీరు మాతో మాట్లాడుతున్న మీ మహాకృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మీ సన్నికాంతి మాపై ప్రకాశింపచేసి రీతిగా మీరు నడిపిస్తున్న విధానం బట్టి అయా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పునరుద్ధాన మహిమలో ఒక్కొక్కరిని పునరుజ్జీవింప చేస్తూ నడిపిస్తున్నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మార్కుని గురించి మేము ధ్యానం చేయబోతుండగా అయా మీరు మాతో, నాతో ఈ కార్యం జరిగించమని, మీ సన్నిధి మాతో ఉంచమని, వీటికి ప్రభువా మీ సన్నిధికాంతి మాపై ప్రకాశింపచేసి నడిపించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కృష్ణ దేవుని బిడ్డలారా, ఈ దినం మార్కు అను మారు పేరు గల యోహాను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు ఈయన శిష్యుడు కాదు, కానీ దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని సముఖంలో బహుగా దీవించబడిన వ్యక్తి. మొట్టమొదటి సువార్త యేసు క్రీస్తు వారిని గురించి మొట్టమొదటి సువార్త రాసినటువంటి సువార్తికుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు అనే ఈ పేరుకు మారు పేరు యోహాను అని కూడా రాయబడింది. దేవుని బిడ్డలారా, గమనించండి, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 12వ వచనం గమనిస్తే ఇక్కడ మార్కు కుటుంబం ఉన్నట్టుగా అక్కడ మార్కు తల్లి మరియమ్మగా చెప్పబడుతుంది. అది మాత్రమే కాదు, అనాది క్రైస్తవులకు మొదటి నుంచి కూడా ఎవరైతే క్రైస్తవులుగా మారుతున్నారో, క్రీస్తుని అంగీకరిస్తున్నారో వారందరికీ ఈ గృహం ఒక నిలయముగా, ప్రార్థనా మందిరముగా, ప్రార్థనా స్థలముగా, ప్రార్థించే ఒక దివ్యమైనటువంటి గృహముగా ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, మార్క్ అనగా అర్థం ఏంటంటే పొలైట్ లేక మరి షైన్ అనే మాట మనం చూస్తున్నాం. మర్యాదస్తుడు, విధేయత కలిగిన వాడు, వినయం కలిగిన వాడు, ఇలాంటి పేర్లు మనము జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంది. అంత మాత్రమే కాదు, పాత లాటిన్ మనం గమనిస్తే మార్టికోస్ అంటాడు, అనగా యుద్ధ దేవుడు. ఆనాడు దేవతలుండే దేవుడు ఉండేవారు, వారి వారి పేరును బట్టి పేర్లు పెట్టుకుంటా ఉండటం అనేది ఆచారము, అలవాటని, సాంప్రదాయం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ఈ పేరు మరి పెట్టారు మనకు తెలియదు. కానీ మార్క్ అంటే హిబ్రూ భాషలో దేవుని కార్యం జరిగించవాడని, లేక దేవుని యొక్క సన్నిధిలో ఆయన జీవించవాడనే విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఇది మార్కును మారు పేరు గల యోహాను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పేరుకు విధేయత, వినయం రకరకాలుగా మనము చరిత్రలో గమనించగలం. దేవుని బిడ్డలారా, గమనించండి, లాటిన్ భాషలో చూస్తే మార్కోస్ అంట, మార్కోస్, యోహానన్ మార్కోస్. గ్రీకు లాటిన్ గమనిస్తే యోహానన్ మార్కోస్, యోహానన్ మార్కోస్ అనే మాట మనం గమనిస్తున్నాం. కాబట్టి యోహాన్ అనే పేరు కూడా యోహాను నుంచి వచ్చినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, మార్కు ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడని చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఆయన యువకుడు, అంతమాత్రగా తల్లి పేరు మరియా. వీరింట్లో అనాది క్రైస్తవ సంఘం ఏర్పడినట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. అంతమాత్రమే కాదు, ఈ గృహము దీవించబడిన గృహముగా, దేవుని యందు స్థిరమైన, బలమైన, నమ్మికైన గృహముగా ఉన్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 12వ వచనం గమనిస్తే మార్కు చిన్నతనం నుండి క్రైస్తవ గృహములో ఎదిగినవాడు, క్రైస్తవ గృహంలో పెరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు, పఠించినవాడు, ధర్మశాస్త్రానుకూలంగా జీవిస్తున్నటువంటి వ్యక్తిని కూడా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దైవ భయం కలిగిన వాడు,
దేవుని బిడ్డలారా గమనించండి, మార్కు దైవ భయము కలిగిన వాడని లేఖనాలు మనకు తెలియజేస్తుంది. మాత్రమే కాదు, ఈయన దేవుని యొక్క సాన్నిధ్యంలో బహుగా తల్లి చేత పెంచబడినవాడు. మనందరికీ తెలుసు, ఇప్పుడు సాంప్రదాయ ప్రకారము తల్లి ఒడే బిడ్డలకు పాఠశాల. కాబట్టి అలాగా పెరిగిన వాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ప్రభు యొక్క ప్రముఖమైనటువంటి విషయాలు మనం గమనిస్తే, దేవుని యొక్క చిత్తానుకూలంగా జీవించిన వ్యక్తి భక్తుడైన మార్క్ అని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని చిత్తానుకూలంగా ఆయన జీవించిన వాడని చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా గమనించండి, మార్కు అనే విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మార్కు బాల్యం నుండి దేవుని యందు భయము కలిగిన వాడని చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. అందువలనే బర్నబా ఉన్నాడు. బర్నబా పౌలుతో పరిచర్య చేసిన వాడు. ఈ బర్నబా మార్కుకు మేనమామ. కాబట్టి మంచి సేవ చేయటం సమర్పించుకున్నవాడు బర్నబా. అలాంటి బర్నబా చేతుల్లో ఎదిగిన వాడు మార్క్ అని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తుంది. అందుకనే పౌలు గారి మొట్టమొదటి ప్రయాణంలో బర్నబాతో పాటు భక్తుడైన మార్క్ కూడా వెళ్ళినట్లుగా చూస్తున్నాం. బర్నబాతో పాటు మార్క్ కూడా వెళ్ళి ఆయా ప్రాంతాల్లో సేవ చేశారు, ఆయా ప్రాంతాలు తిరిగారు, ఆయా ప్రాంతాల్లో రకరకాల సేవ చేసినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటి ప్రయాణంలో బర్నబా, పౌలు, తర్వాత మార్కు ముగ్గురు కలిసి పరిచర్య చేశారు, గొప్ప పరిచర్య చేశారు. దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ పరిచర్యలో అనేక సమస్యలు జరిగాయి, అనేక హింసలు జరిగినాయి, అనేక రీతులుగా వారిని వేధించారు, బాధించారు, శోధించారు, రకరకాలుగా తర్కించారు, తర్కవాదాలు జరిగినాయి. ఇవన్నీ కూడా మరి వారి యొక్క మొట్టమొదటి ప్రయాణంలో జరిగినటువంటి విషయాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తుంది. ఇవన్నీ చూశాడు మార్కు. ఇవన్నీ చూస్తున్న చిన్న వయసులో ఉన్నవాడు కాబట్టి ఓపిక లేనివాడు. ఇవన్నీ చూసి ఆఖరకు ఆయన బర్నబాను మరి పౌలు వదిలేసి యెరూషలేములోకి వచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, యెరూషలేములోకి వచ్చాడు. యెరూషలేములోకి వచ్చి అక్కడ కొంతకాలము జీవించిన తర్వాత మరలా బర్నబా పిలిచాడు, కానీ ఏమాత్రం కూడా అంగీకరించలేదు. కారణం ఏంటంటే, ఇక్కడ కొన్ని విషయాలు మనము గమనించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ కొన్ని విషయాలు మనము గమనించాలి. మరి భక్తుడైన మార్కు ఆయన అక్కడ వారిని వదిలివేసి ఆయన నేరుగా ఇంటికి వచ్చాడు. తల్లి దగ్గర ఉండటానికి ఆయన ఇష్టపడినట్టుగా చూస్తున్నాం. ఆయన పంపులియా అనే ప్రాంతం నుంచి ఆయన తిరిగి వచ్చాడు. ఈ పంపులియా ప్రాంతం టర్కీ దేశంలో ఉన్నది. అక్కడి నుంచి ఆయన తిరిగి యెరూషలేము తల్లి ఇంటికి వచ్చాడు. ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో అక్కడ ఆయన బాగా నిరుత్సాహపడ్డాడు. సేవలో ముందుకు సాగినటువంటి మార్కు సేవ చేయడానికి ఇష్టపడలేనట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. ఇలాగా ఆయన ఎందుకు సేవను వదిలివేసి, పౌలును బర్నబాను వదిలివేసి ఎందుకు ఇంటికి వచ్చాడు అనే విషయాలు మనం ఒకసారి ఆలోచిస్తే కొన్ని విషయాలు మనం ఇక్కడ చరిత్రపరంగా గమనిద్దాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకు ఆయన తిరిగి వచ్చాడు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 13 గమనిస్తే ఎందుకు తిరిగి వచ్చిన విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చేస్తున్న ప్రయాణం కష్టతరమైంది. ఆనాడు వాహనాలు లేవు, కాలినడకన వెళ్ళాలి, లేకపోతే సముద్రాలు వస్తే ఓడలో ప్రయాణించాడు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో యవనస్తులు కదా, ఆయన వారితో వెళ్ళలేకపోతున్నాడు, వారితో కలిసి సేవ చేయలేకపోతున్నాడు, వారితో కలిసి ఆయన ఉండలేకపోతున్నాడు. అందుకనే ఆయన తిరిగి వచ్చినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ప్రముఖమైన విషయం ఏంటంటే, సువార్త సేవలో వారు పడిన ఇబ్బందులు, వారు పడిన కష్టాలు, వారు పొందిన హింసలు కళ్ళారు చూస్తున్నాడు. అక్కడ ఇమ్మలేకపోయాడు. అందువల్లనే ఆయన తిరిగి వచ్చినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. ఇక మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ ఎక్కడంటే అక్కడ దొంగలు ఉండేవారు, దోపిడిగారు ఉండేవారు. ఈ దొంగలు దోపిడిగారు దొరికి వారిని దోసుకునేవారు. అందుకనే ఆ దొంగలు దోపిడిగారు యొక్క బాధ పడలేక ఆయన మనస్సు విరక్తి కలిగి, దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మనస్సు విరక్తి కలిగినట్లుగా చూస్తున్నాం. కనుక ఈ రీతిగా మరి పౌలును
తర్వాత బర్నబాను వదిలి ఆయన వచ్చాడేమన్న విషయాన్ని దేని మీద జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 4వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మేనమామ బర్నబా ఉన్నాడు. పౌలు నాయకత్వంలో వీరిద్దరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, అనేకులు కలిసి వెళ్ళారు. వీరందరి పక్షాన గమనిస్తే పౌలు బర్నబాకు ఇవ్వవలసినటువంటి అవకాశము ఇవ్వటం లేదని యవనస్తుడిగా గుర్తించాడని చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నారు. 4వ ప్రాముఖ్యమైన విషయం. 5వ విషయం మనం గమనిస్తే పౌరు నాయకత్వము నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎంతగానో ఆయన ఇబ్బందులు పడుతూ ఆ ఇబ్బందులలో బర్నబాను మరియు తగ్గినట్టు వచ్చిన వారందరినీ ఈ మార్పును కూడా ఇన్వాల్వ్ చేస్తున్నందు వలన వాడు కలుపుతున్న ఆ బాధను భరించబోయినట్టుగా చరిత్రకారులు మనకు విషయాలు తెలియజేస్తున్నారు. తర్వాత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తల్లి పైన ఆయన తల్లిని వదిలేశాడు కదా, తల్లి పైన భ్రమ కలిగింది, తల్లిని చూడని ఉద్దేశంతో ఆయన వచ్చినట్లుగా చూస్తుంది. ఏదేమైనా సేవపరంగా తనకు నిరుత్సాహం కలిగింది, సేవపరంగా తనకు విరక్తి కలిగింది, సేవపరంగా తాను సేవ చేయలేను అన్నటువంటి మనసు తనలో కలిగినందువలన ఆయన యెరూషలేముకు వచ్చినట్టుగా చూస్తున్నాం. అన్నిటికంటే మించి ఆయనలో నిజమైన మార్పు లేదు. యవనస్తుడిగా ఉన్నాడు, యవన ప్రాయంలో ఉన్నాడు. ఈ బాధలు, ఈ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆయన భరించలేకపోయాడు. తర్వాత ఆయనలో సమర్పణ లేదు. సమర్పణ జీవితంతో పౌరు భక్తుడు, తర్వాత బర్నబా సమర్పణ జీవితంతో ముందుకు వెళ్ళారు. కానీ మార్పులో సమర్పణ జీవితం లేదు. మార్పు లేని జీవితం, మారని బ్రతుకు, మారని స్థితి కనుక ఆయన తిరిగి రావడానికి కారణాలని చరిత్రకారులందరూ మనకు ఈ విషయాలు తెలియజేస్తారు. ఏదేమైనా ఆయన సేవపరంగా విరక్తి కలిగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో తల్లితో ఆయన కాలం గడుపుతున్నాడు. దేని మీద గమనించండి, ఈ మార్పు జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మార్పు దైవ భయం కలిగేవాడు, కానీ ఆయన ధైర్యం లేదు. అందుకనే ఆయనకు ఒక నాడు నుండి మార్పును కాకి మార్కు అంటారు. కాకి నల్లగా ఉంటుంది కదా, మరి మార్కు కూడా నల్లగా ఉన్నాడేమో, ఆయనను కాకి మార్కు అని పిలిచేవారు. అలాంటి కాకి మార్పు, కాకి రోగులైనటువంటి మార్పును దేవుడు శుద్ధ హృదయంగా చేసినట్టుగా మనం తర్వాత జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దేవుని బిడ్డ గమనించండి, మార్పు జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఉంది. గమనించండి, బాగా గమనించండి. మార్పు జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అందుకే మార్పును దేవుడు తన సాధనముగా, తన పనిముట్టుగా, తనకిష్టమైన పాత్రగా, తనకిష్టమైనటువంటి సాధనముగా వాడుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే మార్పు ప్రార్థన చేస్తాడు, ప్రార్థనలు ఉంటాడు, కానీ దైవ భయం కలిగిన వాడు, కానీ ఆయన ఎక్కువ ప్రార్థన జీవితంలో కొనసాగైపోతున్నాడు. ఎందుకంటే తనలో నిజమైన మార్పు లేదు, సమర్పణ లేదు కనుక అలా ఉన్నాడన్న విషయాన్ని మనము గమనించాలి. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుతుంది. ఆయా సమయాలలో, ఆయా కాలాల్లో, ఆయా పరిస్థితులను బట్టి, ఆయా సమయంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుతున్నట్లుగా దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుని, ఇక్కడ దేవుని ప్రణాళిక మార్కు పక్షమున, జాన్ మార్కు పక్షమున నెరవేరవలసిన సమయము వచ్చింది కనుక మార్కును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మార్కును దేవుడు జ్ఞాపకం చేసుకుని మార్కు జీవితంలో కార్యాలు జరిగించాలని, పునరుద్ధాన మైకములో ఆయన ఎవరైతే బలపరిచిన వారందరినీ బలపరచడం మాత్రమే కాదు, మరి ఇలాంటి తనకిష్టమైనటువంటి సువార్థికులుగా చేయడానికి, ఇష్టమైన వారిని సువార్థికులుగా ఆయన తన పనికి వాడుకోవడానికి దేవుని యొక్క చిత్తమైనది, దేవుడు జరిగించే కార్యమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. మధ్యరాత్రి దేవుడు మార్కును దర్శించాడు. ఎప్పుడైతే మధ్యరాత్రి మార్కును దేవుడు దర్శించాడో మార్కు జీవితంలో మార్పు కలిగింది. మార్కు జీవితంలో మార్పు కలిగింది. దేవుడు మన పరిశుద్ధాత్మతో మార్పు నింపాడు. పరిశుద్ధాత్మ శక్తి మార్పు పైన దేవుడు కుమరించాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి మార్పు పైన కుమరించబడ్డదో మార్కు ఆత్మపూర్ణుడయ్యాడు. ఎప్పుడైతే ఆత్మపూర్ణుడయ్యాడో మార్కు తన జీవితం ఏంటో తెలిసిపోయింది, తన బ్రతికేంటో తెలిసిపోయింది,
తను ఏ స్థితిలో ఉన్నామో తెలిసిపోయింది. మరి బర్నబాతో పౌలుతో సేవ ప్రారంభించి ఎందుకు ఆయన మరలి వచ్చాడో ఈ విషయాలన్నీ కూడా ఆత్మ పూర్ణుడైన ఆయనలో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. దేవుని బిడ్డ గమనించి, అందుకనే దేవుని ప్రత్యక్షత మార్పు లేని మార్పు జీవితంలో తాండవించగానే, ఆ ప్రత్యక్షత కనపడగానే మార్పులో మార్పు వచ్చినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మార్పు లేని మార్పు జీవితంలో పునరుజ్జీవాన్ని దేవుడు నింపాడు, ఆత్మతో నింపాడు, పరిశుద్ధాత్మతో నింపాడు. పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడ దేవుడు జరిగిస్తున్నట్టుగా దేవుని బిడ్డ మనము చరిత్ర గమనిద్దాం. కనుక దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు తన ప్రణాళిక నెరవేర్చిన వెంటనే మార్పును తన సాధారణంగా పనిముట్టుగా ఏర్పాటు చేయడానికి దేవుని యొక్క చిత్తమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మూడవ ప్రముఖమైన విషయం ఏంటంటే, దేవుడు మార్పును ఒక సాధనముగా ఎన్నుకున్నాడు. ఇక్కడ ఒక సాధనముగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే దేవుడు కొందరిని సాధనాలుగా ఎన్నుకుంటాడు, కొందరిని తన స్వార్థకులుగా ఏర్పాటు చేసుకుంటాడు, కొందరిని ఏరుకుంటాడు, కొందరిని పేరు పెట్టి పిలుస్తాడు, కొందరిని కోరుకుంటాడు, కొందరిని ఎన్నిక చేసుకుంటాడు. ఇది దేవుని యొక్క ప్రణాళికలోని ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మార్పును దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఒక సాధనముగా, ఒక పనిముట్టుగా మార్పును దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఆయన దర్శించాడు. పునరుద్ధాన మైకములో దేవుడు మార్పుతో మాట్లాడుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఐదవ ప్రముఖమైన విషయం ఏంటంటే, దేవుడు సశరీరుడుగా, ఆయన ఎలాగా సశరీరుడుగా లేచాడో సశరీరుడుగా మార్పును కౌగిలించుకున్నాడని యూసీబీఎస్ తెలియజేస్తున్నాడు. తర్వాత భక్తుడైన జోసిఫస్ కూడా తెలియజేసి కౌగిలించుకున్నాడు. దేవుడు మార్పును కౌగిలించుకున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి మార్పును ఆవరించిందో, ఆయన రక్తం మార్పు జీవితంలో ప్రవహించిందో, ఆయన రక్తం తాకి మార్పు జీవితంలో ఎప్పుడైతే అది ప్రవహించి రక్తదారుడుగా పారిందో, సంపూర్ణంగా మార్పులో దేవుని యొక్క సన్నిధిలో గమనించండి, మార్పు వచ్చినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. మార్పు జీవితం జాన్ మార్పు ఇక్కడ మారుతున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసి, ఎప్పుడైతే నిలువెల్లా యేసు క్రీస్తు వారి యొక్క శరీరం తాకించాడో, కౌగిలించుకున్నాడో, వెంటనే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వెంటనే ఆయన జీవితంలో మార్పు వచ్చింది. వెంటనే దేవునికి విధేయత చూపించాడు. ప్రభువా, యేసయ్యా, నేను నీ బిడ్డగా ఉంటాను, నీ కుమారుడిగా ఉంటాను, ఇదిగో నీ సొత్తుగా ఉంటాను, నీకు ఇష్టమైన పాత్రగా నేను వాడబడతాను అన్నటువంటి మాటలు ఆత్మతో నింపబడినటువంటి ఉదయం యొక్క ఆంతర్యం నుంచి బయటకు వచ్చినాయి. దేని బిడ్డలు గమనించండి, నీళ్ళెల్లా తాకగానే ఆయన బలహీనతలన్నీ పరామర్శనైపోయాడు. బలహీనతలన్నీ ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. తాము సేవ ప్రారంభించి మధ్యలో ఆపేసి తిరిగి వచ్చినందుకు ఎంతో వేదనపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు, ఎంతగానో ఆయన తిరిగిపోయాడు. తన పాపాన్ని తను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు దేవుని దగ్గర. ఎప్పుడైతే ఆయన తన తప్పును ఒప్పుకుంటున్నాడో, వెంటనే దేవుని యొక్క సాధనముగా మారిపోవడానికి, దేవుని యొక్క పనిముట్టుగా వాడబడటానికి దేవుడు ఆయనకు అవకాశం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఇలాగా కన్నీరు కార్చాడు, ఏడ్చాడు, పౌరుమని ఏడ్చాడు. రకరకాలుగా శోధన ఆయన్ను వెంటాడకుండా దేవుని యొక్క కాపుదల, అక్కడే ఆయన కాపుదల ఉంచాడు. దేవుని బిడ్డలు గమనించండి, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన మహిమలో దేవుడు ఆయన్ను స్థిరపరిచాడు, బలపరిచాడు, ఆత్మతో నింపాడు, ఆత్మకార్యం జరిగించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ఆత్మతో నింపాడు. దేవుని బిడ్డలు గమనించండి, మార్కు ఉన్న బిరుదు ఏంటంటే, మార్కు విమోచించబడిన వ్యక్తిగా గుర్తింపబడ్డాడు. విమోచించబడ్డాడు. దేవుడి మహాకృపను బట్టి ఆయన విమోచించబడ్డాడు. విమోచన అనగా ఆయన రక్షించబడ్డాడు. దేవుని బిడ్డలు గమనించండి, దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని యొక్క సముఖంలో మార్కు విమోచించబడ్డాడు. ప్రభు దగ్గర తన పాపాలు ఒప్పుకున్నాడు, తన బలహీనతలు ఒప్పుకున్నాడు, తన దేవుడి సేవకుడిగా ఇప్పటి నుంచి నేను దేవుడి సేవ చేస్తానని తీర్మానం చేస్తున్నాడు. సురక్షకుడిని అంగీకరించాడు. యేసయ్య పాదాల దగ్గర పాదాభివందనం చేశాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఇలాగా
ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన శరీరాన్ని తాకగానే, మార్పు శరీరం తాకగానే శరీరంలో మార్పు వచ్చింది. అంత మాత్రమే కాదు, హృదయంలో మార్పు వచ్చింది. అంత మాత్రమే కాదు, మార్పు జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగించినట్టు ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నా. మార్పు మారిపోయాడు. దేవుని బిడ్డ గమనించండి, మార్పు మారిపోయాడు. జాన్ మార్పుగా ఆయన మారిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డ గమనించండి, ఆయన జీవితంలో మార్పు వచ్చింది. ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి యొక్క తాకిడి ఆయనకి ఎప్పుడైతే తాకించాడో వెంటనే ఆయన జీవితంలో మార్పు వచ్చింది. ఆయన తీర్మానం చేసుకున్నాడు. దేవుడు ఆయనను ఆత్మతో నింపి అభిషేకించి వెళ్ళాడు. ఆయనకు స్వస్థవరాన్ని ఇచ్చాడు, ఆయన కృపావరాన్ని ఇచ్చాడు. ఆయన శరీరాన్ని తాకి బలహీనతలన్నీ దేవుడు తీసేసాడు. దేవుని బిడ్డలు గమనించండి, మార్పులో ఉన్న బలహీనతలన్నీ ఆయన తీసివేసినట్టుగా లేఖనకర్తలు మనకు తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలు గమనించండి, ఇలాగా మార్పు జీవితంలో మార్పు వచ్చింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మార్పు జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. దేవుని సేవ చేస్తానికి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నట్లుగా లేఖనాలు బట్టి మనం గమనిస్తున్నాం. ఆయన సమర్పించడం మాత్రమే కాదు, తన కుటుంబం తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లిని అక్కడ మరి ఆ ఇంట్లో ఒక ప్రార్థన మందిరంగా ఆ ఇంట్లో సేవ జరుగుతుంది. వారందరినీ పిలిచాడు. వారందరిని పిలిచి వారందరితో తీర్మానం చేస్తున్నాడు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 12వ వచనం ప్రకారం గమనించి అక్కడ ప్రార్థన మందిరం ఉంది. మరియమ్మ ఇల్లు ప్రార్థన మందిరం. ఆ ప్రార్థన మందిరంలో అందరిని పిలిచాడు. తన తప్పులన్నీ అందరి ఎదుట ఆయన ఒప్పుకున్నాడు. సేవ ప్రారంభించి ఆయన పంపులేని తిరిగి వచ్చానని, అందుకు ఆయన బలహీనులను అయ్యానని, దేవుడు నన్ను గద్దించాడని, దేవుడు నాతో మాట్లాడాడని, ప్రభువైన యేసు క్రీస్తు వారు నన్ను తాకాడని, నా శరీరాన్ని బలపరచాడని, నాకున్న బలహీనతల్ని తీసివేశాడని అందరి ఎదుట సాక్షిగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తుడు యువకుడు యేసు క్రీస్తు వారి సేవ చేయాలని తీర్మానం చేసుకుని అందరి ఎదుట గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఇంతవరకు యేసయ్యను ఎరుగనివాడు, అంటే యేసయ్యను తెలుసు కానీ సంపూర్ణంగా ప్రభువులో ఆయన జీవించలేదు. తర్వాత ప్రయాణం వెళ్ళి అష్ట కష్టాలు చూసి, వారి బాధలు చూసి, వారు పడుతున్న వేదన అవన్నీ చూసి ఈ సేవ నాకు అవసరం లేదని తిరిగి ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి. అది మాత్రమే కాదు, యేసు క్రీస్తు నందు సంపూర్ణమైనటువంటి ఆ భయము కలిగిన వాడు విషయాన్ని దేవుని బిడ్డలు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. సంపూర్ణ భయం కలిగిన వాడు దేవుడు సంపూర్ణంగా ఆయన మార్చివేశాడు. ఆయన జీవితాన్ని మార్చివేడు, ఆ బ్రతుకులు మార్చివేడు, ఆ క్రియలు మార్చి ఆయన జీవితం మారింది, ఆయన తలంపు, ఆయన హృదయం అన్ని దేవుని బిడ్డ మార్పినట్టు చూస్తున్నాం. హృదయకాలమున దేవుని బిడ్డ గమనించండి, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలో మార్పు జీవితం పూర్తిగా నెరవేర్చింది. తన హృదయాన్ని తెరిచి దేవుని ఒప్పుకున్నాడు. తన తలంపులన్నీ మార్చుకున్నాడు. తాను దేవుని యొక్క సేవ నిమిత్తం సంపూర్ణంగా సమర్పించుకొని తన సొంత ఇంటిలో అందరి ఎదుట ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. ఈ రోజు నుంచి నేను యేసయ్యకి సాక్షిగా జీవిస్తాను. నా జీవితంలో యేసయ్యకు నేను సంపూర్ణ సేవ చేయడానికి నేను తీర్మానం చేస్తున్నానని వారందరి ఎదుట ఆయన విషయాలు తెలియచేసి అందరినీ ఆయన అక్కడ కలుసుకొని సేవ కోసం ఆయన తన యొక్క చిత్తం అంటే దేవుని యొక్క చిత్తం నెరవేర్చినట్టు తన ప్రయాణాన్ని ముందుకు సాగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకించి ఇలాగా మార్కు సువార్త మరి ప్రకటించిన నిమిత్తం ఆయన ఐగుప్తుకు వెళ్ళి అక్కడ అలెగ్జాండ్రియా అనే స్థలంలో గొప్ప సేవ చేశాడు. సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో ఆయన సేవ చేసినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాడు. మార్కు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. మార్కు జీవితంలో దేవుడు శ్రేష్టమైనటువంటి విషయాలు ఆయన నెరవేర్చాడు. బర్నబాతో కలిసి పనిచేశాడు. బర్నబా దైవభయమైన వాడి కనుక ఆయన కూడా బర్నబాతో కలిసి పనిచేశాడు. బర్నబాతో ఆయన సేవ చేసినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. అది మాత్రమే కాదు, భక్తుడైన పేతురుకు సన్నిహితుడు. పేతురుకు చాలా సన్నిహితుడు. ఎంత సన్నిహితుడు అంటే పేతురు వాక్యము
పేతురు ప్రసంగము, పేతురు చెప్తున్న ఆ విషయాలంటే పరిగెత్తుకుని వెళ్ళి పేతురు మాట్లాడు. దేని బిడ్డ గమనించండి, పేతురు ప్రసంగం చేసినప్పుడు అనేకులు మారారు కదా. ఆ మారినటువంటి వారందరి చరిత్రను గమనించి ఆయన సేవలో సువార్త ప్రకటించిన సువార్తికుడని దేని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. ఇలాగా సేవలో ముందుకు సాగేవాడని ఆయన ఐగుప్తుకు వెళ్ళి అలెగ్జాండ్రియా స్థలంలో సంఘాన్ని స్థాపించి అక్కడ సేవ చేసినట్టుగా చూస్తున్నాం. పౌలుతో కలిసి ఆయన సేవ చేశాడు. పౌలుతో కలిసి కూడా కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే ఆయన పౌలుతో కలిసి సేవ చేసిన వాడిని చూస్తున్నాం. అలాగే ఫిలెమోనుకు లేఖ రాస్తూ మార్కు నాతో ఉన్నాడు. అటు సొంతగా సేవ ప్రారంభించాడు, ఇటు బర్నబాతో కలిసి పనిచేశాడు, ఇటు మరి పౌలుతో కలిసి పనిచేస్తున్నాడు. అది మాత్రమే కాకుండా పేతురు వెంట పరిగెత్తుకొని వెళ్ళాడు. పేతురు ప్రసంగాలంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకని పేతురు ఉన్నటువంటి ఆ మంచి గుణలక్షణాలు కూడా ఆయనలో అలవడినట్టుగా చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నారు. ఇలాగా ఆయన మంచి సేవ చేశాడు. పేతురు చాలా సన్నిహితులుగా జీవించాడు. దేవుని బిడ్డ గమనించండి, పేతురుకు చాలా సన్నిహితులుగా జీవించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే పేతురు జీవితంలో దేవుడు అలాగా కార్యాలు జరిగించాడో మార్కు జీవితంలో కూడా అలా కార్యాలు జరిగించాలని పేతురు కూడా ఎంతగానో ప్రార్థించాడు. మరి వారి ప్రార్థన ఫలితముగా దేవుడు మార్కును సేవకునిగా సువార్తికునిగా ఎన్నుకున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం. ఉదయకాలంలో దేవుని బిడ్డ గమనించండి, మార్కు గొప్ప సేవ చేయడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆయన స్థిరమైనటువంటి బలమైనటువంటి మార్పు కలిగిన వాడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేస్తున్నాం. అది మాత్రమే కాదు, దేవుని బిడ్డల గమనించండి, మొట్టమొదటి ఆ సువార్త ప్రయాణంలో ఎంతగానో ఆయన బలపడలేకపోయాడు. కానీ తర్వాత బలపడి స్థిరపడి ఆత్మతో నింపబడి ఆత్మకార్యం ధరించుటకు, ఆత్మశక్తిని పొందుటకు, ఆత్మబలం పొందుటకు, ఆత్మతో ఆయన వర్ధిల్లుటకు ప్రయత్నం చేసి దేవుని యొక్క సేవలో బహుగా వర్ధిల్లిన వాడన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తుంది. ఇలాగా దేవుని యొక్క సేవలో ఎంతగానో ఆయన వర్ధిల్లినట్టుగా దేవుని బిడ్డ చరిత్ర మనకు తెలియజేస్తుంది, గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి, చరిత్రకారులు కూడా మనకు తెలియజేస్తున్నట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఆయనకున్న పేరేంటంటే మార్కు విమోచించబడిన వ్యక్తి. ఆయన విమోచించబడ్డాడు, ఆయన రక్షించబడ్డాడు. దేవుని సేవలో దేవుని యొక్క పనిలో ఆయన వర్ధిల్లిన వాడన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తుంది. అందుకనే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన వర్ధిల్లాడు. పేతురుతో సన్నిహిత సంబంధం, పౌలుతో సన్నిహిత సంబంధం, బర్నబాతో కలిసి సేవ చేసిన వాడు, ఇవన్నీ కూడా ఆయన జీవితంలో రకరకాల శక్తిని బలమును సమకూర్చినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే భక్తులైన పేతురు మరణించిన తర్వాత సువార్త రాయడానికి ప్రారంభించాడు. దేవుడు ఆయనకు ప్రేరేపణ కలిసి సువార్త రాయమని దేవుడు ఆయనకు ప్రేరేపణ కలిగి చేశాడు కనుక సువార్త రాయడానికి ఆయన ప్రారంభించాడు. ఆయన సువార్తలో దేవుని బిడ్డలు గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సేవపరమైన విషయాలన్నీ కూడా ఆయన సువార్తలో చక్కగా రాశాడు. మొట్టమొదటి సువార్త యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మొట్టమొదటి సువార్త మార్కు సువార్త. దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు మార్కును ప్రేరేపించాడు. ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు, అలెగ్జాండ్రియాలో పనిచేస్తున్నప్పుడు ఆయనను దేవుడు ప్రేరేపించి సువార్త రాయటకు, సువార్త ప్రారంభించటకు దేవుడు ఆయన ప్రేరేపించాడు. అందుకనే మారిన జీవితం, మారిన బ్రతుకు, మారినటువంటి మార్కు సువార్త రాయటకు ఆయన ప్రారంభించాడు. ఆయన సువార్తకు మూలం పేతురు ప్రసంగాలు, ఆయన సువార్తకు మూలం పౌలు గారి ప్రయాణం యొక్క స్వచ్ఛత కార్యాలు. తర్వాత ఆయన సువార్త రాయటకు మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన మారిన జీవితంలో, మార్పు చెందిన జీవితంలో ఉన్నాడు కనుక సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుని సేవ చేయడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సేవలు ముందుకు సాగటానికి ఆయన సువార్త ప్రారంభించారు. దేవుని బిడ్డలు అందుకనే గమనించండి, ఆయన సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే గమనించండి, యేసే దేవుని కుమారుడు.
యేసే దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు, ఈ లోకానికి వచ్చినటువంటి దైవ కుమారుడని ఆయన సువార్తలో చక్కగా ఆయన ఇవన్నీ కూడా పొందుపరిచాడు. దేవుని బిడ్డ గమనించండి. తర్వాత రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఉపదేశాలు, ఉపమానాలు అనేకాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వీటన్నిటికంటే సేవ ముఖ్యం. సేవ ముఖ్యమని ఆయన నిరూపించాడు. మనిషి కుమారుడు పరిచర్య చేయటకు వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలేదని నిరూపించాడు. యేసుక్రీస్తు వారి యొక్క సేవాపరమైనటువంటి విషయాలను మానవులు ఆకట్టుకున్నట్టుగా మానవ జీవితంలో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు, తర్వాత సృష్టిక్రియలు అవన్నీ కూడా ఆకట్టుకున్నట్టుగా సేవ చేయటకు, మానవ బలహీనతను తీసివేయటకు మూలమైనట్టుగా భక్తుడైన మార్కు తన సువార్తలో ఆయన చూపించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆనాడు అచ్యుతంత్రాలు సువార్త రాశాడు, అచ్యుతంత్రాలు కానీ ఆయనే స్వయముగా రాసినట్లుగా చరిత్రకారుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి. పేతురు హతసాక్షి అయినటువంటి సంవత్సరం అనగా పేతురు హతసాక్షి అయ్యాడు. ఆయన చనిపోయిన తర్వాత సువార్త ప్రారంభించి, అంటే యెరూషలేము నాశనానికి ముందుగానే ఈ సువార్త ప్రారంభించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. గమనించండి, ఈ గ్రంథంలో అనేక ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే యేసే దేవుని కుమారుడు అని ఆయన తెలియజేశాడు. తర్వాత దేవుని రాజ్యం సమీపించుదని ఆయన తెలియజేశాడు. యేసుక్రీస్తు వారు దైవ కుమారుడు, ఆయన సేవకునిగా వచ్చాడు. ఆయన లోకంలో సేవ చేసినటువంటి సేవాపరమైన విషయాలు ఎన్నో తన గ్రంథంలో ఆయన లిఖించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. పరిశీలిలో ఎన్నో విషయాలు ఆయన ఉల్లేఖించారు. అయితే మార్కు సువార్త 16 అధ్యాయాలు మాత్రం మనకు దొరికింది. మార్కు సువార్తలో 16 అధ్యాయాలు మాత్రం దొరికింది. చాలా అధ్యాయాలు ఉన్నాయి కానీ కొన్ని మనకు దొరకలేదు. మనకు దొరికింది ఏంటంటే మార్కు సువార్తలో 16 అధ్యాయాలు 20 విషయాలు మాత్రం దొరికినాయి. అయితే కోడెక్స్ సైనైటికన్ ఎక్స్ కోడెక్స్ వాటికల్లో రాయబడినటువంటి విషయాలు ఏంటంటే అవి ప్రాచీన ప్రతులని కూడా కనపడలేదు. ఎక్కువ సువార్త రాసింది మార్కే కానీ అవన్నీ కూడా ప్రాచీన ప్రతులు కనపడలేదని గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. దేని బిడ్డ గమనించండి. ఈ గ్రంథాలు ఎప్పుడైతే మరి కనిపించలేదో దొరికిన వరకే అక్కడ క్రోడీకరించి సువార్తలో ప్రారంభించినట్టుగా దేని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మార్కు సువార్త మొట్టమొదటి రాయబడిన సువార్త. మార్కు జీవితంలో దేవుడు మార్పు కలిగించాడు. మార్కు జీవితంలో దేవుడు కార్యాలు జరిగించడానికి, తన చిత్తం నెరవేర్చడానికి, మార్కు జీవితంలో దేవుడు మేలు చేయడానికి ఆయన కార్యాలు ప్రారంభించాడు కనుక మార్కు సువార్త రాసినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క సేవాపరమైనటువంటి విషయాలు. యేసుక్రీస్తు వారు జరిగించిన కార్యాలు, చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు, ఉపమానాలు, అలాగే అనేక స్వస్థపరిచిన విషయాలన్నీ కూడా మార్కు క్రోడీకరించారు. కానీ మనకు సంపూర్ణంగా ఆ సువార్త ఆయన రాసినటువంటి గ్రంథం దొరకలేదు. కానీ సగం మాత్రం దొరికింది. ఆ 16 అధ్యాయాల వరకే మనకు సువార్త అందించబడినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మార్కు సువార్త సంపూర్ణంగా మనకు దొరకలేదన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే ఇవన్నీ కూడా మనము ఒకసారి ఆలోచిస్తే మార్కు సువార్తలో మార్కు రాసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే యేసు ప్రభువారు దైవ కుమారుడు. ఆయన మానవ సేవ చేయడానికి వచ్చినటువంటి ఆయన మానవుడు. ఆయన మానవుడిగా లోకానికి వచ్చాడు. మానవులందరినీ సంరక్షించడానికి ఆయన వచ్చాడన్న విషయాన్ని ఆయన ఎక్కువగా తన సువార్తలో చూపించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మార్కు సువార్త యొక్క విశిష్టత ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. మార్కు సువార్త యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యమైన విషయాలు ఏంటో ఒకసారి మనము జ్ఞాపకం చేయాలి. ఇవన్నీ కూడా దివ్య జ్ఞాన వాంగ్మయం అనే గ్రంథంలో రాయబడింది. దివ్య జ్ఞాన వాంగ్మయం, విజడమ్ ఆఫ్ లిటరసీ అనే గ్రంథంలో అనేక విషయాలు మనకు భక్తులు తెలియజేస్తున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిగా మార్కు సువార్త యొక్క ప్రాధాన్యత ఏంటంటే యేసే దేవుడు. ఆయన మానవాకారంలో వచ్చాడు. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మానవుని సంరక్షించుటకు మానవాకారం ధరించినటువంటి దేవుడిని ఆయన సువార్తలో తన యొక్క ప్రాధాన్యత తెలియజేశాడు.
తర్వాత రెండో విషయం, ఆయన దైవత్వాన్ని గురించి రాశాడు. యేసుక్రీస్తు వారు దైవత్వాన్ని గురించి ఆయన రాసినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే గమనించండి, మార్కు సువార్త మనం గమనిస్తే ఆ ప్రారంభంలోనే అన్నట్టు గమనించండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఆయన సువార్త ప్రారంభించారు. ఆయన సువార్త ప్రారంభించి యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రారంభమని ఆయన ఖండితంగా అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఆ సువార్త ప్రారంభించినప్పుడు దేవుని యొక్క వర్తమానం మొట్టమొదటిగా యోహాను గురించి ప్రస్తావించారు. యోహాను, ఇదిగో నా దూతని ముందుగా పంపుచున్నానని ఆ మలాకి గ్రంథంలో ఏదైతే దేవుడు రాయించాడో ఆ విషయాలు ఇక్కడ ఆయన క్రోడీకరించి బాప్తిస్మ యోహాను గురించి తెలియజేస్తూ అనేక విషయాలు ఇక్కడ మనకు బయలుపరిచినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ ప్రాముఖ్యమైన విషయం, దేవుని రాజ్యం సమీపించున్నది. చూడండి, గమనించండి, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రారంభ పదవులేంటి ఒకసారి మనకు జ్ఞాపకం చేసి మార్కు సువార్త మొదటి అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయం మొదటి అధ్యాయం 15 చూస్తే, కాలం పరిపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుతూ. కాబట్టి కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది అనే విషయాలు ఆయన వివరంగా తెలియజేశాడు. దేవుని యొక్క రాజ్యము, మనిషి కుమారుని యొక్క ప్రాధాన్యత, దేవుని రాజ్యం వారసులు ఎవరో ఈ గ్రంథంలో ఆయన తెలియజేసినట్టుగా చూస్తున్నాం. తర్వాత మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సువార్తలో ఆధ్యాత్మికత విశిష్టత ఎంతో ఉంది. ఆధ్యాత్మిక విశిష్టత, ఆధ్యాత్మిక భావలేము. తర్వాత ఈ సువార్తలో మరి ఆత్మీయ విలువ ఎంతగానో మనకు చూడగలం. ఆత్మీయ విలువలు ఉన్నాయి. దేవుని మీద గమనించండి. తర్వాత ఐదవ ప్రాముఖ్యమైన విషయం గమనిస్తే, మార్కు సువార్త శిలువ ఘట్టానికి లేక శిలువ ధ్యానానికి లేక శిలువ విశిష్టతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా దేవుని మీద జ్ఞాపకించింది. ఇలాగా మార్కు సువార్తను మార్కు భక్తుడు ఆయన రాసి మనకు అందించాడు. అయితే సంపూర్ణమైన సువార్త మనకు దొరకలేదు, కానీ దొరికినంతలో మనం గమనిస్తే ఆయన అనేక విషయాలు దేవుని బిడ్డ గమనించండి, అనేక విషయాలు మనకు క్రీస్తు దేవుని బిడ్డ గమనించండి. మరి యేసు క్రీస్తు వారి యొక్క ప్రారంభ సువార్త సేవలో ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, కాలము సంపూర్ణమైనది. గమనించండి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గాయకు వచ్చాడు. యేసు క్రీస్తు వారి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుని సువార్త, దేవుని యొక్క సువార్త అందరికి అందించాలి. అందరూ దేవుని రాజ్యానికి వారసులు కావాలి, అందరూ దేవుని రాజ్య వారసులుగా ఉండాలనేది ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన సువార్త ప్రకటిస్తూ గాయకున్నట్టుగా చూస్తున్నాం. ఇలాగా మార్కు సువార్తలోని అనేక విషయాలు, అనేక సంగతులు మనం గమనిస్తే, మార్కు రాసినటువంటి సువార్తలో దేవుని మహాకృపను బట్టి సువార్త ప్రకటించాలి. సమయం అనుకోకుండా, అసమయం అనుకుండా సువార్త ప్రకటించాలి. అందుకనే సర్వలోకులకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ప్రభువు చెప్పిన మాట ఇక్కడ భక్తుడైన మార్కు మాత్రమే ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. కనుక దీని బిడ్డలారా గమనించండి, ఉదయకాలమున మార్కు జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. మార్కు దైవ భయం కలిగిన వాడు, అయినా సేవలు ముందంజ వేయలేకపోయాడు. దేవుడే మార్కును దర్శించాడు, స్పర్శించాడు, మార్కుతో దేవుడు మాట్లాడాడు. ఆయన గాయాల యొక్క తాకిని తాకించి ఆయనలో సంపూర్ణమైనటువంటి మార్పు కలిగించాడు. ఉదయకాలంలో నీలో నాలో కూడా దేవుడు సంపూర్ణమైన మార్పు కలిగించాలని దేవుని బిడ్డలారా మనం కోరుకుంటున్నాం. కనుక ఉదయకాలం గమనించండి, మార్కు రాసిన సువార్త మొట్టమొదటి సువార్త కనుక అనేక విషయాలు ఆయన మనకు తెలియజేశాడు. మార్కును బట్టే మత్తయి, లూకా రాశాడు. వీటిని మూడింటిని కలిపి సినాప్టిక్ గాస్పెల్స్ సమ దృక్పథ సువార్తలను పిలుస్తున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మార్కు జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు, మార్కు జీవితంలో దేవుడు చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆయన దేవునితో సహవాసం చేసిన వాడు, దేవునితో మాట్లాడినవాడు, దేవుని యొక్క సాన్నిధ్యంలో బహుగా
వర్ధిల్లిన వ్యక్తి అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే మార్కు జీవితంలో మనం గమనిస్తే చివరి దశలో మార్కుకు చివరి దశ వచ్చినప్పుడు ఆయనకు మరి నిజముగా అనేక అనుభవాల్లో ముందుకు సాగినప్పుడు మరి అనేకులు యూదులు ఆయన్ను చంపాలని ప్రయత్నం చేశారు. చంపాలని ప్రయత్నం చేసి ఆయన మెడకు తాడుగట్టారు. తాడుగట్టి ఆ తాడును వీధి అంతా లాక్కుని వెళ్ళి చనిపోయేంత వరకు ఆ తాడు లాక్కుంటూ ఆఖరికి ఆయన సాక్షిగా మరణించినట్లుగా దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మరి క్రీస్తు శకంలో 2వ శతాబ్దం 5వ సంవత్సరం జన్మించాడు. ఆయన క్రీస్తు శకం 65వ సంవత్సరం ఏప్రిల్ నెల 25వ తేదీ దేవుని యొక్క సాన్నిధ్యంలో అలెగ్జాండ్రియాలో ఆయన సాక్షిగా. కాబట్టి ఇలాగా మార్కు జీవితంలో అనేక కార్యాలు జరిగించాడు. దేవుడు మేలు చేశాడు. దేవుడు కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఆయన హతసాక్షిగా మరణించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, నీ జీవితంలో నా జీవితంలో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ మార్పు కలిగినటువంటి జీవితంలో ఏ మార్పు అయితే కలిగిందో నీ జీవితంలో నా జీవితంలో అలాంటి మార్పు కలిగి దేవుని యొక్క కృప చొప్పున ఆయన పరిశీలన చేయుటకు దేవుడు నిన్ను నన్ను సాధారణంగా పనిముట్టగా తనకి ఇష్టమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకోవాలని మనసారా మీకు నేను మనం చేస్తూ మార్పు జీవితంలో కార్యం జరిగించిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కార్యం జరిగించాలని కోరుకుంటున్నా. మార్పుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నా. మార్పుతో కార్యాలు జరిగించిన దేవుడు నీతో నాతో కార్యాలు జరిగించాలని ఉదయకాలమున మనసారా కోరుకుంటూ మార్పును ప్రేమించిన దేవుడు, మార్పును దీవించిన దేవుడు, మార్పు జీవితంలో అనేక కార్యాలు జరిగించిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో దేవుడు కార్యాలు జరిగించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమదాసుడా ప్రేమ తండ్రి, ఇంతవరకు నాయన పునరుద్ధాన మైకములో మీ స్వరం విన్నాం, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మార్పు జీవితంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మార్పు కుటుంబమే దేవుని ఆలయముగా ఆనాడు వర్ధిల్లింది. అలాంటి కుటుంబం నుంచి మీ దాసుని ఏర్పాటు చేసుకుని మీ మైకమార్థమై మీ సేవకు పిలుచుకొని మీరు ఏర్పాటు చేసుకుని మీ సాన్నిధ్యంలో అతిసాక్షిగా మాటించేంత వరకు ఆయన ఐగుప్తు ప్రాంతంలో అలెగ్జాండ్రియాలో గొప్ప సేవ చేశాడు. అది మాత్రమే కాదు, పౌలుతో మంచి సన్నిహిత సంబంధం కలిగిన వాడిగా చూస్తున్నాం. అది మాత్రమే కాదు, బర్నబాకు మేనల్లుడు ఆయన సేవ చేశాడు. తర్వాత మరి భక్తుడైన పేతురుతో కలిసి గొప్ప సేవ చేసినట్టుగా మీ లేఖనాలు మాకు తెలియజేస్తున్నాయి. కనుక మేము మార్పుని గురించి ధ్యానం చేస్తుండగా మీ సన్నిధి, మీ కృప, మీ ప్రసన్నత, మీ దీవెనలు, ఆశీర్వాదాలు, కృపాలను మాకు ఉంచమని మీరు మాతోని కార్యం జరిగించేందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయం నాయన పిల్లలందరిపై మీ దీవెన ఉంచండి. మా బృందాన్ని దీవించిన ఆయన బిడ్డలు చేస్తున్న సేవ ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన ఈ సమయంలో మా దేశం కోసం, మా రాష్ట్రం కోసం, మా దేశ నాయకుల కోసం, ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నాం. కరోనా అనే వ్యాధి వల్ల అనేకులు రకరకాలుగా మరణిస్తున్నారు తండ్రి. వారి మరణం తప్పించండి, ఆయన మీకు బలపరచండి. ఇప్పటికే మీకు నెమ్మది ఇచ్చారని వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా సంపూర్ణ శక్తితో నింపండి ఆయన. మీ కార్యాలు జరిగించమని, మీ సరిదించమని, మీ కృపావసరం కుమరింప చేసిన ఆయన బహుగా దీవించి బలపరిచి బలమైన మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశం కోసం, దేశ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రాన్ని దీవించండి, రాష్ట్ర ముఖ్యమంత్రిని దీవించండి. ఆంధ్రప్రదేశ్ దీవించిన ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని దీవించి మీ కృపలో బలపరచమని, అలాగే సేవ చేసినటువంటి రక్షణ కవచాలు, డాక్టర్లను, నర్సులను, ఆరోగ్య కార్యకర్తలందరినీ అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. అయినా మీ కృపలో బలపరచండి. చేస్తున్న పరిశీలన అంతటిలో అయ్యా మీరు తోడుగా ఉండండి. ఒక్కొక్క రాష్ట్రాన్ని మీరు, ఒక్కొక్క దేశాన్ని, ఒక్కొక్క గ్రామాన్ని మీరు దర్శించండి, దీవించండి. ఆయన మీ కృపలో బలపరచమని ఈ పునరుద్ధాన మహిమలో, ఈ పునరుద్ధాన మహిమ అయ్యా ఒక్కొక్కరి పైన మీరు కుమరింప చేయమని, మీ సరి ఉంచమని, మీ కాపు దాయించమని, మీ ఆత్మశని కుమరింప చేసిన ఆయన బహుగా దీవించి బలపరిచి బలమైన మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము చేరి మనందరికీ మార్పు, జీవితంలో మార్పు కలిగించిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో మార్పు కలిగించి సువార్త సేవకు వాడుకును గాక. ఆమేన్.